స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతోంది? ఈ వ్యవహారం ఇప్పట్లో చల్లారేలా కనపడట్లేదు. ఎస్, కొందరు నెటిజన్లు చేస్తున్న కామెంట్లకు అంతే స్ట్రాంగ్గా అనసూయ కౌంటర్లు ఇస్తోంది. మై వే ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటూ ఇన్స్టాలో పోస్ట్ చేసింది అనసూయ. జబర్దస్త్ కామెడీ సీన్లు ఎక్స్లో పోస్ట్ చేస్తూ అనసూయను ఓ నెటిజన్ టార్గెట్ చేశాడు. రియల్కి తేడా తెలుసుకోవాలి కదా అంటూ అనసూయ కౌంటర్ ఇచ్చింది. చిన్న స్క్రీన్ అయినా నటనే అంటూ అనసూయ చెప్పుకొస్తుంది. దాన్నే నిజం అనుకుంటే ఎలా మీరు అంటూ అనసూయ తిరిగి ప్రశ్నిస్తోంది. అంత మూర్ఖులా అంటూ కౌంటర్ ఇచ్చింది అనసూయ. సినిమాల్లో హీరో విలన్ని చంపేస్తే బయట నిజంగానే చంపేస్తారనా అంటూ అనసూయ ప్రశ్నిస్తోంది. హీరోయిన్ని హీరో గిచ్చుతూ అని పాట పాడిన డైలాగ్ ఇస్తే బయట కూడా అలై చేస్తుంటారా అంటూ అనసూయ ప్రశ్నిస్తోంది. రజాకార్ సినిమాలో తన పాత్ర గురించి చెప్తూ ఓ పాడ్కాస్ట్లో తాను చెప్పిన డైలాగ్స్ను కట్ చేసి పోస్ట్ చేశాడు ఓ నెటిజన్. దానికి ఫుల్ వీడియో పెట్టి కౌంటర్ ఇచ్చింది అనసూయ. ఒరే, కాస్త సరిగ్గా తెలుసుకోండిరా, వీళ్ళని ఎవరికైనా చూపించండిరా, అలా వదిలేయకండిరా అంటూ అనసూయ సెటైర్లు వేస్తుంది. ఇదంతా చూస్తుంటే అనసూయ ఈ వ్యవహారాన్ని అంత తేలిగ్గా వదిలేసేలా కనిపించట్లేదు. ఎందుకంటే ప్రతి నెటిజను, ప్రతి వ్యక్తి ఈ అంశంపై చాలా వరకు, అంటే ప్రతి నెటిజన్ కాదు, చాలామంది స్పందిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే అనసూయ మాత్రం దానికి కౌంటర్లు వేసుకుంటూ తాను కూడా ఎప్పటికప్పుడు రియాక్ట్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. సో మొత్తం మీద ఈ వ్యవహారం ఇప్పట్లో చల్లారేలా కనిపించట్లేదు. అనసూయ ఎక్కడా తగ్గట్లేదు. ఒకసారి ఆ కామెంట్లు, మనం అనసూయ పెట్టిన కామెంట్లు అవన్నీ కూడా ఒకసారి మనం మీకు చదివి వినిపిస్తాను, ఒక్కొక్కటిగా చెప్తాను. అనసూయ ఏం చెప్పిందో రైట్. ఇక్కడ ఇదే అనసూయ భరద్వాజ్. ఇక్కడ రమణ అనే ఒక నెటిజన్ పెట్టారు. ఆయన రమణ గాడు అని ఆయన టైటిల్ పెట్టుకున్నాడు. ఆయన అది టైటిల్ నేమ్ అది. ఓకే, దాని గురించి వదిలేయండి అనసూయ గారు. సిల్వర్ స్క్రీన్ పైన మీరు చేసిన డార్క్ కామెడీ గురించి ఏమంటారు? మళ్ళీ ఏమైనా అంటే ఫ్యామిలీ షో అంటారు కదండి అంటూ ఆయన ఎక్స్లో ట్వీట్ చేశాడు. దానికి ఈవిడ ఏం పెట్టింది? రియల్కి తేడా తెలుసుకోవాలి కదండి రమణ గారు. జస్ట్ బికాస్ స్మాల్ స్క్రీన్ అయినంత మాత్రాన నటన కాదు, నిజం అనుకుంటే ఎలా? మరీ అంత మూర్ఖులా మీరు? సినిమాలో హీరో విలన్ని చంపేస్తే బయట నిజంగా చంపేస్తారనా? సినిమాలో హీరోయిన్ గిచ్చుతా అంటూ పాట పాడిన డైలాగ్ వేసిన బయట అలా చేస్తారనా? ఎలా అండి ఇలా అయితే అంటూ పాపం మీరు అంటూ ఆ రమణ గారిని ఆవిడ కోసం చేస్తుంది. ఇది ఒకటి. తర్వాత ఇంకొక నెటిజన్ కూడా ఆమె స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. ఇక్కడ లియో ఇదే మాటలు వేరే అమ్మాయి చెప్పిన ఓకే, కరెక్టా కాదా అని అగ్రి అవ్వచ్చు, కానీ ఈ అనసూయ ఆఫర్స్ కోసం తను ఏం చేస్తుందో తెలిసే కావాలని ఇన్స్టాలో అంటూ ఆ లియో అని ఆయన పెడితే ఆమె ఏం మెసేజ్ అంటే రిప్లై, సార్ ఏంటి సార్, కొంచెం మళ్ళీ చెప్పరా సార్, నేనేం చేస్తాను సార్ ఆఫర్స్ కోసం, కొంచెం క్లియర్గా చెప్పే దమ్ముందా సార్, నాకు కూడా తెలుసుకోవాలని ఉంది సార్ అంటూ కౌంటర్ ఇచ్చింది. సరే, అది నెక్స్ట్ ఇక నెక్స్ట్ వచ్చేసి సరే, ఒక సినిమాకి సంబంధించి ఇంకొక కామెంట్ పెట్టింది, ఆమె రియాక్షన్ పెట్టింది సినిమాకి సంబంధించి. ఒరేయ్, కాస్త సరిగ్గా తెలుసుకోండిరా, ఏంట్రా వీళ్ళని ఎవరికైనా చూపించండిరా, అలా వదిలేయకండిరా అంటూ ఒక పాడ్కాస్ట్లో ఆమె పెట్టిన మీమ్ ఒకటి. తర్వాత ఫైనల్గా ఆమె ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే, ఇక్కడ చూడండి, ఆ ఎక్స్ప్రెషన్ చూడండి ఒకసారి, ఫైనల్ ఫోటో, చిన్న ఫోటో, ఇది లాస్ట్. ఇది ఎక్స్ప్రెషన్ చూడండి, తన బొంగమూతి పెట్టి, నాలుక బయటికి పెట్టి, ఇలా వెక్కిరింతలు చేస్తూ, నవ్వుతూ, రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. ఆమె ఏం పెట్టిందంటే మై వే ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అంటూ పెట్టింది చివరిగా. అంటే ఇవన్నీ కూడా అంత సిల్లీ, నాకేంటి లైట్ అన్నట్టుగా పెట్టింది ఆడ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా, పొండ్రా అన్నట్టుగా పెట్టిందంటే సీరియస్గా. అవన్నీ చూస్తుంటే లైట్గా అనిపిస్తుంది, అవన్నీ చూస్తుంటే కనుక చాలా వెరీ లైట్. మీరు ఎవడేమనుకుంటే నాకేంటి పొండ్రా అన్నట్టుగా, ఇదిగో చూడండి, చిన్నపిల్లలు వెక్కిరించినట్టుగా ఇలా చూడండి. ఆ ఎక్స్ప్రెషన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, బహుశా మీకు అర్థమై ఉంటుంది. మళ్ళీ సింపుల్గా నవ్వుతూ 1 2 3 4 రకాల ఎక్స్ప్రెషన్స్ ఏం పెట్టింది, ద వే ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ మై ఎక్స్ప్రెషన్స్ అంటూ ఆమె పెట్టింది. ఇదిగో ఇది ఆమె
రియాక్ట్ అయిన తీరు. సో ఇది అనసూయ ఎక్కడా వదలట్లేదు. మై వే ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అంటూ ఆమె పెట్టింది. అదొక్కటి మీకు హైలైట్ చూపిస్తాను. అదొక్కటి చూపించండి పీసీ. ఆమె పెట్టిన ఎక్స్ప్రెషన్ చూపించండి. 4 ఫోటోలు ఉన్నాయి కదా, అదొక్కసారి మన వ్యూవర్స్ ఇది